రీసెంట్‌గా ఒక ఊర్లోకి పెళ్లవుతుంటే, పెళ్ళికొడుకు సైడు, పెళ్ళికూతురు సైడు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలామందొచ్చారు. ఇలా వచ్చిన తర్వాత పెళ్ళిలో ఎంజాయ్ చేశారు. పెళ్ళిలో భోజనాలు తిన్నారు, ఫోటోలు తీసుకున్నారు. అండ్ అలాగే గిఫ్ట్స్ అవి ఇస్తుంటారు కదా! అవి కూడా ఇచ్చేశారు. అలాగే అమ్మాయిలకి సైడ్ కొట్టు డెలివరీ చేస్తుంటారు కదా! అవి కూడా చేశారు. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతుంటే దారిలో ఆపేసి ఒక గ్యాంగ్ వచ్చి ఈ స్టిక్స్, రాడ్స్ ఇవన్నీ పట్టుకొని కారు అద్దాలు అవన్నీ పగలగొట్టేసి వాళ్ళని బయటికి లాగేసి చాలా దారుణంగా కొట్టి చంపేశారు. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? అసలు ఈ పెళ్లికెళ్ళి వస్తుంటే కొట్టి చంపేయడం ఏంటి? అసలు ఆ పెళ్లిలో ఏం జరిగింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే హర్యానా రోహ్తక్‌లో జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా సరే పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు సైడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ని పిలుచుకుంటారు. అలాగే పెళ్లి కొడుకు సైడ్ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ని కూడా పిలుచుకుంటారు కదా! అండ్ అలాగే చుట్టుపక్కలను కూడా పిలుస్తారు. ఇలాగే పెళ్ళికొడుకు ఏం చేశాడంటే పెళ్ళికొడుకు చుట్టాలతో పాటు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేశారు. పెళ్ళికొడుకు నుంచి వచ్చిన ఫ్రెండ్స్‌లోనే ఒక బాడీ బిల్డర్ ఉన్నారు. ఈ బాడీ బిల్డర్‌ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇతనిదే అన్నమాట ఇన్సిడెంట్. ఇతన్నే కొట్టి చంపేశారు. అలాగే బాడీ బిల్డర్ అంటే నార్మల్ బాడీ బిల్డర్ కాదు, నేషనల్ లెవెల్ బాడీ బిల్డర్. అండ్ ఇతన్ని ఇన్వైట్ చేశారనమాట పెళ్లికి. బాడీ బిల్డర్ అతనితో ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. పెళ్లికి వచ్చారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని పలకరించారు. అండ్ అలాగే ఫొటోస్ అవి తీసుకున్నారు, గిఫ్ట్ కూడా ఇచ్చారు. అండ్ తర్వాత ఇదంతా బాగానే జరిగింది కదా, మరి ఎందుకు ఇతను కొట్టి చంపేశారంటే ఎవరైనా పెళ్లికి వెళ్ళారంటే అక్కడ పెళ్లికి వచ్చిన అమ్మాయిలకి సైడ్ కొట్టడం, అండ్ అలాగే వాళ్ళకి టీస్ చేయడం చేస్తుంటారు. అలాగే ఆ పెళ్లిలో గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు ఆ గ్యాంగ్. అలాగే అమ్మాయిని ఏడిపించే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెళ్లికూతురు సైడ్ వాళ్ళు. ఈ బాడీ బిల్డర్ ఏం చేశాడంటే అలా వెళ్తుంటే చూశాడు. ఎందుకు మరి అలా కామెంట్ చేస్తున్నారు, అలా చేయడం కరెక్ట్ కాదు అది అని చెప్పి వాళ్ళతో చిన్న ఆర్గ్యుమెంట్ చేశాడు. ఒక ఫంక్షన్లో ఏదైనా గొడవ అయిందంటే ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి కూల్గా ఉంటారు కదా. అలాగే వాళ్ళ అమ్మాయిని ఏడిపిస్తే దొరికిపోయారు అంటే వాళ్ళు మిస్టేక్ చేసినట్టే కదా. ఈ మిస్టేక్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే తగ్గున్నారు. అలాగే బాడీ బిల్డర్ ఎవరైతే వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. అలా చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత చుట్టుపక్కల వస్తారు కదా, వాళ్ళు వచ్చి సపరేట్ చేశారు. ఇద్దరిని కూడా సపరేట్ చేసిన తర్వాత వీళ్ళు ఎంజాయ్ వీళ్ళు చేశారు, వీళ్ళు ఎంజాయ్ వీళ్ళు చేశారు. వీళ్ళు ఏం చేశారు, భోజనాలు అన్నీ చేసి పెళ్ళైన వరకు ఉండి పెళ్ళైన తర్వాత ఫొటోస్ అవి తీసుకొని బయలుదేరిపారు ఇంటికి. వీళ్ళు ఒక కారులో వచ్చారు. కారులో వచ్చిన తర్వాత ఈ బాడీ బిల్డర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా బయలుదేరిపారు ఇంటికి. చాలా ఊర్లో రైల్వే గేట్స్ ఉంటాయి కదా, అలాగే వీళ్ళ ఊర్లో కూడా రైల్వే గేట్ ఉంది. అలాగే రైల్వే గేట్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తుంది ఆ టైంకి. ఇప్పుడు నైట్ టైం అంటే చుట్టుపక్కల ఎవరు ఉంటారు కదా, పెళ్ళంతా అయ్యేసరికి నైట్ అయిపోద్ది కదా, ఈ నైట్ టైం వీళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఈ బాడీ బిల్డర్కి పెళ్లి కూతురు సైడ్ ఉన్న గ్యాంగ్కి గొడవ అయింది కదా, ఆ గ్యాంగ్ ఇతను అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎప్పుడు కదులుతాడా అని చెప్పి. ఒక 15-20 మంది వీళ్ళు వెళ్తున్న కారుని ఆపేసి రాయిలతో అద్దాలు పగలు కొట్టేసి, కర్రలతో అద్దాలు పగలు కొట్టేసి బాడీ బిల్డర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను భయపడి పారిపోయాడు దాక్కుందామని చెప్పి. అతను భయపడి పారిపోయాడు. అలాగే బాడీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో అతను ఎంతమంది వచ్చినా సరే నేను వాళ్ళని డిఫెండ్ చేయగలను ఒక థాట్ ఉంటుంది కదా, దాంతో వాళ్ళతో ఆర్గ్యుమెంట్కి దిగారు. అండ్ వాళ్ళైతే కంటిన్యూగా రాళ్ళతో అద్దాలు పగలు కొట్టేసి, కర్రలతో ఇతను బుర్ర పైన రాయలతో కారు అద్దాలు అవి పగలు కొట్టేసి ఇతను బయటికి లాగి కర్రలతోటి రాడ్లతోటి శుభ్రంగా కొట్టేశారు. కొట్టేసి అక్కడి నుంచి పారిపోయారు. ఫుల్ బ్లీడింగ్ అయిపోతుంది ఇతనికి, అలా పడిపోయాడు కిందన. అండ్ వాళ్ళు కొట్టేసి పారిపోయిన తర్వాత ఈ బాడీ బిల్డర్ వాళ్ళ ఫ్రెండ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అవుతున్నా కాసేపట్లోనే చనిపోయాడు అనమాట, ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి. అయినా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం అనుకుంటారు, కానీ ఇలాంటి దారుణాలు జరిగితే ఎవరు అనుకోరు కదా. అండ్ అలాగే ఇతను చేసిన తప్పేమీ లేదు అక్కడ. అలాగే బాడీ బిల్డర్ ఏదైనా తప్పు చేశాడంటే ఒక తప్పు కూడా చేయలేదు, చిన్న తప్పు కూడా చేయలేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందంటే ఇప్పుడు దాన్ని చాలా మంది ఏం చేస్తారు, వీడియోస్ అవి తీసుకుంటారు, లేదా వినేసి వదిలేస్తారు. కానీ అలా వదిలేకుండా ఇతను ఏం చేశాడంటే అది దాన్ని ఆపాడు. ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే అది ఆపడం తప్పు కాదు కదా, మరంత దారుణంగా ఎలా చంపేస్తారు. చాలా మందికి ఏంటంటే భయం లేదనమాట మెయిన్. ఎవరినైనా మనం కొడితే, ఎవరైనా మనం చంపితే తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి ఎవరికి భయం లేదు. ఈ భయం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు చంపేసుకోవడాలు, ఒకరినొకరు కొట్టుకోవడాలు చేస్తున్నారు. అదే ఎవరికైనా ఒక పర్సన్ని కొట్టినా చంపినా సరే తర్వాత ఏం జరుగుతుందని ఒక భయం ఉంటే ఎవరు కూడా అలా చేయడానికి ముందుకు రారు. అండ్ అలాగే చేయాలని థాట్ కూడా రాదు. 15 మంది 20 మంది కలిసి కొట్టి చంపేశారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, జైలుకి తీసుకెళ్తారు, ఫార్మాలిటీస్ ఉంటే చూసుకుంటారు, తర్వాత కోర్టుకి వెళ్తారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. కానీ ఇలా ఉండకూడదు ప్రాసెస్. ఒక పర్సన్ చంపారంటే దాని తగ్గ పనిష్మెంట్ వాళ్ళకు ఉండాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇలాంటివి చేసిన పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. అలాగే వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. ఇలాంటప్పుడే నెక్స్ట్ టైం ఎవరైనా చేయాలంటే ఆలోచిస్తారు. ఇలా ఈ రూల్స్ పనిష్మెంట్స్ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడే నెక్స్ట్ టైం ఎవరైనా చేయాలన్న ఆలోచన వచ్చినా సరే వాళ్ళు తగ్గుతారు. ఎందుకంటే పనిష్మెంట్స్ అనేవి గట్టిగా ఉన్నాయి, రూల్స్ అనేవి గట్టిగా ఉన్నాయి కాబట్టి.